ఇంకో చిన్న వార్త బాకీ ఉంది సుషేరి. ఉప్పు మిరపకాయ ధరలే కాదు బియ్యం కూడా పిటాన పిరమైతున్నాయి. 20-30 రూపాయలున్న బియ్యం 40-50 రూపాయలు అవుతున్నాయట కిలో. ఎందుకు ఇట్లా అంటే వానలు పడి పంటలు ఖరాబ్ అయ్యి ఎరువుల ధరలు పెరిగి కూలోళ్ళు రాక కొనేటోళ్ళు లేక అంతా ఆగమాగం చందన అయ్యి ధరలు పెరుగుతున్నాయట. ఇవాళ రేపు దొడ్డు బియ్యం ఎవరు తింటున్నారమ్మా? అందరు సన్న బియ్యం కావాలి, బువ్వ సన్నగా ఉండాలని శాని పడుతున్నారు. సన్న బియ్యం ఇంట్లో మానబోయే అగ్వలేవాయే, దొడ్డు ఈ నోట్లే పెట్టబుద్ధి కాదు, సన్నయి తిందామంటే పిరమాయే. అందుకే జనం భయపడుతున్నారట. 6 నెలల సంది చూసుకుంటూ వస్తే 10 రూపాయలు పెరిగే బియ్యం. వెనకట ఎంతుండే 2-3 రూపాయలు పెడితే కిలో బియ్యం వచ్చు. బియ్యం కొన పైసలు లేకపోతే ఇన్ని నూకలను వండుకొని తిందురు. కాలం మారిపోయింది, రేట్లు కూడా మారిపోయినాయి. కాబట్టి అంతా ఉల్టా పల్టా ఇస్తున్నది. 4 రూపాయలు ఉన్నోడు ఇంక 20 రూపాయలు పెట్టి అయినా కొని తింటాడు గాని పేదోని పరిస్థితి ఏంది? అదే రైతులు కష్టపడి పంటలు పండించి సావుకారి కాంటకేస్తే అగ్వగొంటారు. అవే పట్టించి మనకు బియ్యం అమ్మితే మస్తు పిరం ఇస్తుంటారు. ఒక్కటే కాదు బొచ్చెడు కారణాలు ఉన్నాయి ధరలు పెరిగేటందుకు. నిజంగా చెప్పాలంటే ఆ సన్న బియ్యం తింటే అప్పటిదప్పుడు మళ్ళా ఆకలి అవుతుంటది. అదే దొడ్డు బియ్యం మంచిగా పెయిగి పడతాయి. వీలుంటే ఇంత జొన్న కట్టుకోనో రాగి సంగటో దాగుండ్రి, పానం బాగుంటది, 4 పైసలు కూడా మిగులుతాయి అంటున్నారు కొంతమంది చదువుకున్నోళ్ళు. బియ్యం ధర మాత్రం పిరమైంది. కంట్రోల్ బియ్యం కమ్మగా వండుకోండ్రి.